నర్మద ప్రెగ్నెంట్ అవ్వడంతో శ్రీవల్లి చెంప పగలగొట్టి కుట్ర బయట పెట్టిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వల్లి వేసిన ప్లాన్లో ఇంకా ఒక్కరు కాదు, చందు పడాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఇటు నర్మదా వాళ్ళు ప్రేమ వాళ్ళు కూడా పడతారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంకా నేను మా ఆయన నా మీద నింద వేయడు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అని ఎంతగానో సంబరపడుతుందే కానీ ఇదంతా కూడా 3 నాళ్ళ ముచ్చట్లాగే ఇంకా ఏమీ జరగదు. మళ్ళీ బాదం పాలు కలిపించే అవకాశం ఉండదు. చందు మళ్ళీ వల్లితో ప్రేమగా ఉండే అవకాశము ఉండదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చందు కొంచెం దూరంగానే పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వల్లి మీద కోపం చందుకు ఉంది కదా, ఆ కోపం పోవడానికి కొంచెం టైం పడుతుంది అని ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి చందును దూరం పెడుతూనే ఉంటాడు. ఇంకా నర్మద తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి మాటలు వింటున్నాడు అన్న విషయం గ్రహించి ఇంకా వీడిని మైండ్ డైవర్ట్ అవ్వకుండా, అంటే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేటట్టుగా నర్మద ప్రతిరోజు కూడా సాగర్కి ఫోన్ చేసి నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అని, వెళ్ళేటప్పుడు నర్మద తీసుకుని వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు తీసుకురావడం ఇలానే చేస్తుంది. ఇంక ఈ ప్రాసెస్లో నర్మద ఇటు సాగర్ ఇద్దరు కూడా దగ్గరవుతారు. తన తండ్రి మాటలు వినడం తగ్గిస్తాడు. ఎందుకంటే ఒకరు దూరం పెడితేనే కదా మరొకరికి దగ్గరయ్యేది. నర్మద దూరం పెట్టడం వల్ల, అంటే నర్మదకి సాగర్కి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం వల్ల మామయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుని అతను చెప్పేవన్నీ వింటూ వచ్చాడు సాగర్. ఇదంతా గ్రహించిన నర్మద టిట్ ఫర్ టాట్లా తన తండ్రికి గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో సాగర్ని ఎటూ వెళ్ళనివ్వకుండా తన ప్రేమతో ఇంటికి కట్టిపడేసి ఇంటికి వచ్చేటట్టుగా చేస్తుంది. ఇలా ఉండగానే ఇంకా 1 నెల రోజులు గడుస్తుంది. 1 నెల రోజుల తర్వాత ఏంటే వల్లి నీ కడుపు పండలేదా అనగానే, ఏం పండింది నా కడుపు, ఎప్పుడప్పుడే నాకు 3వ నెల వచ్చేసింది, ఇంకా 2 నెలలు ఆగితే కడుపు పైకి రావాలి, అప్పుడు నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మ అన్నీ ఇలాంటి పనులే చేస్తుంది, నా కాపురాన్ని నిలబెట్టే పనులు కాదు, నా కాపురాన్ని నిలువున కూల్చేసే పనులే చేస్తుంది అంటూ ఎంతగానో వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకు 4 చివాట్లు పెట్టి ఇంకా తిరిగి వస్తూ ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర నర్మద ఆ రోజు ఆఫీస్కి వెళ్ళదు. ఎందుకంటే ఉదయం లేవడంతో నర్మద చాలా నీరసంగా ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి సాగర్ పట్టుకుంటాడు. అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలిచేసరికి ఏంట్రా ఏమైందిరా అన్నాడు కూడా. అనగానే నర్మద కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా, నాకు చాలా భయంగా ఉందనేసరికి ముందు మంచం మీద పడుకోబెట్టు, ఒరే చిన్నోడా అనేసరికి ధీరజ్ వస్తాడు. ఏమైందమ్మా, మీ వదిన కళ్ళు తిరిగి పడిపోయింది, మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కదా ఆవిడ్ని పిలు అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి వెంటనే ఫ్యామిలీ డాక్టర్ని పిలుస్తాడు. ఇంకా ఇక్కడ వల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది కదా, వెళ్ళి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ బయట ఏం జరుగుతున్నాయి అనేది ఏమీ తెలీదు. ఎందుకంటే తన దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంది కదా తన బ్రతుకు. ఎక్కడ బయట పడిపోతుందో, బయట ఉంటే అది తిను ఇది తిను అంటూ ఎవరు టార్చర్ పెడతారో అన్న భయంతో గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటుంది. ఇక్కడ నర్మద పడిపోయిందన్న విషయము తెలీదు, డాక్టర్ని పిలిపిస్తున్నారు అన్న విషయం కూడా తెలీదు వల్లికి తెలియకపోవడంతో ఇంకా అప్పటికి ప్రేమకు అనుమానం అనిపిస్తుంది. నర్మదకైతే చెప్పదు కానీ ప్రేమకు మాత్రం అనుమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను చేసే పనులన్నీ కూడా అలానే ఉండడం, వీళ్ళిద్దరూ గూడు పొటానీలు ఎక్కువగా మాట్లాడుకోవడం, ఇదంతా కూడా గమనించిన ప్రేమ వల్లి నిజంగా కడుపుతుందో లేదో, ఇప్పుడు ఎలాగా డాక్టర్ ఇంటికి వస్తారు కదా,
వచ్చాక వల్లి అక్కను కూడా టెస్ట్ చేయించేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని ప్రేమ కాస్త ప్లాన్ చేసుకుంటుంది. ఇంకా డాక్టర్ రాని వస్తారు. రండి డాక్టర్, ఇంకా ఆ గదిలో ఉంది మా వదిన అని చెప్పి ధీరజ్ చెప్పడంతో ఆ గదిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా, ఎందుకమ్మా నీరసంగా ఉంటుందా, అలా ఉంటుందా, ఎలా ఉంటుందా అంటూ అన్ని వివరాలు కూడా అడుగుతూ ఉంటుంది డాక్టర్ అమ్మ. అయితే అన్ని వివరాలు అడిగేసరికి అవును డాక్టర్, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి మొత్తం చెప్తుంది. ఇంకా తను సెతస్కోప్తో చూసి నరం దగ్గర చూసి హార్ట్ బీట్ అది చూసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇంకా వేదవతికి చెప్తుంది. ఏమైంది డాక్టర్ అనగానే మీరు నానమ్మ కాబోతున్నారు అనేసరికి అవునా, నిజంగానా, శుభవార్తల మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. శుభవార్త ఇంకేముంది అనగానే నా పెద్ద కోడలు కూడా నీళ్లు పోసుకుంది అనేసరికి అదేంటి వేదవతి గారు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా, ఒక్కసారి నేను చూస్తాను అనేసరికి అయ్యో డాక్టర్, తను వాళ్ళ పుట్టింట్లో ఉంది కదా, అక్కడే ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో తీసుకొచ్చాము, ఈరోజు ఇక్కడే ఉంది అనేసరికి తనని కూడా చూడండి డాక్టర్, మా అక్కను కూడా చెక్ చెయ్యండి అంటూ ప్రేమ పక్క నుంచి చెప్తుంది. అయ్యో తప్పకుండా చెక్ చేస్తాను అని చెప్పి ఇంకా తనని వెళ్ళి పిలుచుకునిరా అని చెప్పాను. కానీ మంచం పెద్దదే కదా, వెళ్ళి పిలవడానికి వెళ్తుంది. వల్లి అక్క అంటూ తలుపులు కొట్టేసరికి ఇప్పుడు ఇదెందుకు వచ్చింది, ఇప్పుడు ఈ సేన్ టపాకా ఎందుకు వచ్చింది అనుకుంటూ ఏంటి పేమ అని చెప్పాను. కానీ నిన్ను అత్తయ్య రమ్మంటున్నారు అనేసరికి అవునా, ఎక్కడున్నారు, నర్మదక్కాళ్ళ రూమ్లో ఉన్నారు, అక్కడికే నిన్ను రమ్మన్నారు అని చెప్పాను. కానీ సరే పద వస్తున్నానని. ఇంకా నార్మల్గా దీనికి తెలియదు కదా, సుకన్య కూడా ఉండకపోవడంతో తెలియక సరే పద అని ఇద్దరు కూడా వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. అమ్మ నువ్వేనా, ఇలా వచ్చి పడుకో అని చెప్పాను. కానీ అది డాక్టర్ ఏమైంది అనగాని నువ్వు కూడా కడుపుతో ఉన్నావంట కదమ్మా, ఒక్కసారి చెక్ చేస్తాను, నువ్వు కూడా ఇలా వచ్చి పడుకో అని చెప్పాను. కానీ అవసరం లేదు డాక్టర్, నేను ఆల్రెడీ చెక్ చేయించుకున్నాను, మెడిసిన్ కూడా వాడుతున్నాను అనేసరికి ఏం కాదమ్మా, ఒక్కసారి చెక్ చేయించుకుంటే ఏమైంది, అమ్మ వల్లి వెళ్ళు, ఒకసారి చెక్ చేయించుకుంటా ఏం కాదుగా, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇంకా అనడంతో అయిపోయింది, ఇంకా నా బతుకు అయిపోయినట్టే, ఇప్పుడు ఈయన నిజం చెప్పేస్తాడు, ఏం చేయాలో ఏంటో, సరే అని ఈవిడ నిజం చెప్పేస్తుంది, ఏం చేయాలో ఏంటో అని టెన్షన్ పడుతూనే ఇంకా నర్మద లేచి కూర్చుంటుంది, వల్లి కాస్త పడుకుంటుంది. ఇంకా డాక్టరు చెక్ చేస్తూ ఉండేసరికి ఏం కనిపించదు, అంటే పిండంలా కనిపిస్తుంది కదా కడుపులోని, ఏమీ కనిపించదు, తనకేమీ తెలీదు. డాక్టర్స్కి తెలిసిపోతాయి కదా కడుపుతో ఉన్న వాళ్ళు కడుపులో ఎలాంటి మూమెంట్స్ ఉంటాయో. సో ఏం కనిపించకపోయేసరికి ఇదేంటి, ఈ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పారు, తన కడుపుతో ఉన్నట్టు ఏమీ సూచనలు కూడా కనిపించట్లేదే అన్న అనుమానంతో ఇలా చూడమ్మా అలా చూడమ్మా అంటూ ఇంకా అలా చూసి ఇలా చూసేసరికి నువ్వు స్కానింగ్ అది తీపించుకున్నావమ్మా అని చెప్పాను. కానీ తీపించుకుంది డాక్టర్ అని చెప్పి వెంటనే ఇక్కడ ఇది పడుకునే ఉంటుంది, కానీ రిపోర్ట్స్ తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది కదా, గబగబా ప్రేమ గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళి గదంతా కూడా చెక్ చేయడంతో పరుపు కింద ఉంటాయి ఆ రిపోర్ట్స్. పరుపు కింద ఉండేసరికి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇదిగోండి డాక్టర్ రిపోర్ట్స్ అని చెప్పి ఇంకా రిపోర్ట్స్ చేతిలో పెడుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరో నీకు అబద్ధం చెప్పారమ్మా అంటూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం ఏంటి, నేను నిజంగా ప్రెగ్నెంట్ని, మీరే పొరపడుతున్నారు, అసలు మీరు డాక్టరేనా అని చెప్పి మాట్లాడేసరికి వల్లి ఏం మాట్లాడుతున్నావు, ఆవిడ డాక్టరేనా అని అడుగుతావేంటి, మన ఫ్యామిలీ డాక్టర్ ఆవిడే, నోటుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడమేనా, ఆవిడే డాక్టర్ అంటే మీరు డాక్టరేనా అని ఆవిడ్ని ప్రశ్నిస్తావేంటి, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమీ తెలియడం లేదు, ఎవరిని పడతాలని ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు, మరి ఏంటత్తయ్య నేను కడుపుతో ఉంటే కడుపుతో లేను అని డాక్టర్ గారు అలా ఎలా చెప్తారు, ఆవిడికి సరిగ్గా చెక్ చేయడం రాదేమో అందుకే అలా మాట్లాడుతున్నారేమో అంటూ ఏదో కవర్ చేయాలని తన గడుసుతనంతో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అమ్మ ప్రేమ ఆ రిపోర్ట్స్ డాక్టర్ గారికి ఇవ్వి అనేసరికి రిపోర్ట్స్ కాస్త డాక్టర్ తీసుకుని చూసేసరికి అందులో ప్రెగ్నెంట్ లేడీ రిపోర్ట్స్ లాగే ఉంటాయి. అదేంటి తినేమో ప్రెగ్నెంట్ కాదు, మరి ప్రెగ్నెన్సీ ఎలాగా అని అవి ఉంటాయి కదా
చివర రిపోర్ట్స్ కింద నేమ్ రాస్తారు. నేమ్ రాసేసరికి నీ పేరేంటమ్మా అని చెప్పాను, కానీ శ్రీవల్లి అనేసరికి చూడండి వేదవతి గారు, ఇది శ్రీవల్లి రిపోర్ట్స్ కాదు, ఈ అమ్మాయి పేరు మాధవి. మాధవి రిపోర్ట్స్ శ్రీవల్లికి వచ్చాయి. నిజంగా తను కడుపుతో లేదు అనేసరికి డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు, ఆ రిపోర్ట్స్ నావే అనగానే చెంప పగల కొడుతుంది డాక్టర్. చూడు, ఇంకొకసారి నేను అబద్ధం చెప్తున్నానని కానీ నేను మోసం చేయాలని చూస్తున్నానని కానీ నీ నోటంట వచ్చిందంటే మాత్రం నేను ఊరుకోను. అర్థమవుతుందా? నువ్వు ప్రెగ్నెంట్వి కాదంటే కాదు, నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళినా నువ్వు ప్రెగ్నెంట్వే కాదు అంటూ గట్టిగా మాట్లాడేసి డాక్టర్ బయటకు వచ్చేస్తుంది. బయట చందు, సాగర్, ధీరజ్ అందరూ ఉంటారు. అందరూ ఉండేసరికి ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అనగాని, మీ మధ్య కోడలు కడుపుతో ఉందండి, మీ పెద్ద కోడలు కడుపుతో లేదు, పైగా కడుపుతో ఉందని నాతోనే వాదన చేస్తుంది, నేను కడుపుతో ఉన్నాను మీకు చెక్ చేయడం రాదు అంటూ మాట్లాడుతుంది. తీసుకొచ్చిన ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా తనవి కాదు, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుందో మరి ఏంటో మీరే తెలుసుకోండి. తనైతే ఆ రిపోర్ట్స్ తనవి కాదు, తనైతే ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా బయటికి వస్తుంది వల్లి బయటకు వచ్చేసరికి ఏంటి వల్లి, ఏంటిదంతా, నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అని డాక్టర్ చెప్తున్నారు, మరి నువ్వు ప్రెగ్నెంట్ అంటూ మాట్లాడావు, ఆ రిపోర్ట్స్ ఏమో నీవి కాదంట, వేరే ఎవరివో రిపోర్ట్స్ నువ్వు యూజ్ చేస్తున్నావా ఏంటి? అసలు నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? ప్రెగ్నెంట్వి కాకుండా ప్రెగ్నెంట్ అని అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ చందు నిలదీస్తాడు. చెప్పమ్మా వల్లి, నువ్వు ప్రెగ్నెంట్వి కాకుండా ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పమన్నారు? అసలు ఎందుకు చెప్పారు? ఇదంతా కూడా భాగ్యం నాకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే పెద్దోడా ఆ భాగ్యానికి ఫోన్ చెయ్యి, ఆ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ అమ్మ నర్మదా అని చెప్పాను, కానీ పలానా హాస్పిటల్ అనేసరికి ఆ డాక్టర్తో కూడా నిజం చెప్పించాలి. అసలు ఆ డాక్టర్ ఏం చెప్పిందో ఏంటో తెలుసుకోవాలి. ఒరే చందు, ధీరజ్ ఇద్దరు వెళ్ళి ఆ డాక్టర్ని నిలదీసిరండి అని చెప్పనగానే డాక్టర్ దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్తారు. ఇంకిక్కడ దీనికి ఫోన్ చేశారు కదా భాగ్యానికి, భాగ్యం ఉరుకుల పరుగుల మీద వస్తుంది. వచ్చేసరికి అన్నయ్య గారు అనేసరికి అసలు మీ అమ్మాయి కడుపుతో ఉందని ఎవరు చెప్పారు అనగానే, అదేంటి డాక్టర్, అదేంటి అన్నయ్య గారు, ఆ డాక్టర్ గారు చెప్పారు అమ్మాయి కడుపుతో ఉందని అని చెప్పి ఇంకా డాక్టర్ మీదకి నెట్టేస్తుంది. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అందులోనూ చందు కొంచెం సైలెంట్గా ఉన్నా ధీరజ్ సైలెంట్గా ఉండే మనిషి కాదు కదా. ఆ ధీరజ్ కొంచెం గట్టిగా అడుగుతాడు, మీరు ఇప్పుడు నిజం చెప్తారా లేక నా ఫ్రెండ్ పోలీసు పిలిపించమంటారా? వాడిని పిలిపిస్తే మీ లైసెన్స్ పోతుంది. మీరు ఎవరిని కాపాడడం కోసం అబద్ధం చెప్పారో వాళ్ళ వల్ల మీ లైసెన్స్ పోతుంది, మీ జీవితము పోతుంది. తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని నేను ఏమీ అనడం లేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పారనేది నాకు తెలియదు, కానీ మీరు ఆ విషయం మా ఇంటికి వచ్చి చెప్పాలి. మా ఇంటికి వచ్చి చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత మీ జాబ్ మీరు చక్కగా చేసుకోవచ్చు అనేసరికి వస్తాను అని చెప్పాను, కానీ సరే అని ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు. ఇంకిక్కడ భాగ్యం అయితే, నాకేం తెలియదు అన్నయ్య గారు, తను కడుపుతో ఉందని డాక్టర్ చెప్తేనే నేను నమ్మాను, లేదంటే నాకేం తెలుసు? డాక్టర్ చెప్పకుండా నేనెందుకు నమ్ముతాను? నిజంగా డాక్టర్ అబద్ధం చెప్పిందా అన్నయ్య గారు? వల్లి కడుపుతో లేదా? అయ్యో, వల్లి కడుపుతో ఉందని ఎన్నో ఆశలు పెంచుకున్నానే. అయ్యో వల్లి, నువ్వు కడుపుతో లేవంటమ్మా. పాపం, కడుపుతో ఉందని ఎంతో ఆరాటపడింది, ఎంతో ఆశ పెంచుకుంది. ఇప్పుడు వల్లి కడుపుతో లేదంటే చాలా బాధగా ఉంది. అయ్యో వల్లి, నువ్వు కడుపుతో లేవా అంటూ ఇంకా ఓ తెగ బుడబుడ రాగాలు తీస్తూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ని కాస్త ధీరజు, చందు తీసుకుని వస్తారు. తీసుకురావడంతో ఇంకా మధ్యదారిలోనే భాగ్యం చెప్పమంటేనే చెప్పాను, నా కాళ్ళు పట్టుకుంది ఆవిడ, అందుకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అసలు విషయం చెప్పేస్తుంది డాక్టర్. ఈ విషయం ఇంటికి వచ్చి చెప్పండి డాక్టర్ అనగానే ఇంకా ఇంటికి దారిలోనే తీసుకొస్తున్నారు కదా, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హాయ్ దౌర్భాగ్యం అత్త అని చెప్పి ఇంకా వెటకారంగా మాట్లాడతాడు చందు. ఏంటి చిన్నల్లుడు, ఏంటి అలా అంటున్నావు? ఇప్పటికే నేను ఎంతో బాధపడుతున్నాను. నా కూతురు కడుపుతో ఉందని ఆ డాక్టర్ అబద్ధం చెప్పింది. నిజంగా నా కూతురు కడుపుతో ఉందని ఎంతో సంతోషపడ్డాను చిన్నల్లుడు, కానీ ఇప్పుడు కడుపుతో లేదంట. నా కూతురు కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని ఆ డాక్టర్ ఎందుకు చెప్పిందో ఏంటో. సరే, ఆ డాక్టర్ని నిలదీయండి అత్తయ్య అంటూ ధీరజ్ కాస్త పక్కకు తప్పుకుంటాడు.
డాక్టర్ పక్కకు తప్పుకునేసరికి వెనకాల డాక్టర్ ఉంటుంది. ఒక్కసారిగా భాగ్యం గుడ్లు గులాబ్ జామున్లా అయిపోయి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి, నేను అబద్ధం చెప్పానా? నాకేం అవసరం అబద్ధం చెప్పడానికి? అసలు నేనెందుకు అబద్ధం చెప్తాను? మీ కూతురు కడుపుతో ఉంటే నాకెందుకు, కడుపుతో లేకపోతే నాకెందుకు? అబద్ధం చెప్పడం వల్ల నాకు కలిసి వచ్చేదేంటి? అందులోనూ నేను డాక్టర్ వృత్తిలో ఉండి అబద్ధం ఎందుకు చెప్తానో? చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పమని ఇంకో ఈవిడే ఆ రోజు కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది. ఆ విషయం నేను ఈ అమ్మాయికి కూడా చెప్పాను. ఈ అమ్మాయి వాళ్ళ తోటి కోడల్ని తీసుకొచ్చి స్కానింగ్ చెయ్యండి, రిపోర్ట్స్ ఇవ్వండి అంటూ మాట్లాడితే ఆ అమ్మాయి చెంప పగలగొట్టి ఏయో వేరే అమ్మాయి రిపోర్ట్స్ తనకిచ్చి పంపించాను. ఏ అమ్మా చెప్పలేదా? చెప్పకుండా కడుపు అని ఎన్ని రోజులు నాటకం ఆడదామనుకున్నావు? నీకు నేను ఆ రోజే చెప్పాను, ఈ రోజుకైతే గండం గడుస్తుంది గాని తర్వాత నీ ఇష్టమమ్మా. ప్రెగ్నెంట్ అన్న అబద్ధాన్ని నువ్వు ఎక్కువ రోజులు కప్పిపుచ్చలేవు. ఎందుకంటే నెలకు కడుపు పైకొస్తుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? అది చాలా కష్టమమ్మా. ఇంకొకసారి నా దగ్గరికి అబద్ధం చెప్పడానికి రావద్దు అని కూడా చెప్పాను కదమ్మా అంటూ డాక్టర్ మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఇంకా వీళ్ళిద్దరికీ చెమటలు కారిపోతాయి. అంటే వీళ్ళు కావాలని అబద్ధం ఆడారు. నా భాగ్యం చెప్పించింది రైటే, కానీ వల్లికి కూడా తను కడుపుతో లేదు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా వల్లి కూడా సైలెంట్గానే ఊరుకుంది. ఇప్పుడు కూడా వల్లి ఆ విషయాన్ని దాచిపెట్టాలనుకుంది అని ఇంకా మొత్తం తెలుసుకున్న వాళ్ళు కాస్త ఇంకా చందు వల్లి చెంప చెల్లు అనిపిస్తాడు. నీకెన్నిసార్లు చెప్పాను? అబద్ధం చెప్పొద్దని చెప్పానా? నన్ను మోసం చేయొద్దని చెప్పానా? ఒక్కసారి మోసం చేసినందుకే కదా నిన్ను దూరం పెట్టి పుట్టింట్లో వదిలిపెట్టేశాను. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడం కోసం కడుపుతూ ఉన్నానని అబద్ధం చెప్తావా? నీకు అలా చెప్పడానికి సిగ్గనిపించట్లేదా? అసలు నీకు అలా ఎలా అంత సునాయాసంగా అబద్ధం చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు నీకు నేను ఏమన్యాయం చేశానే? నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అబద్ధం చెప్పాల్సిన పని నీకేంటి? నేను ఆ రోజే నిజం నిర్భయంగా చెప్పాలి, అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను. అయినా సరే నువ్వు ఏ మాత్రం నా మాట వినిపించుకోకుండా మళ్ళీ అబద్ధమే చెప్పుకొచ్చావు. అంటే నీకు నా మాట అంటే లెక్కలేదా? అంటే నేనంటే లెక్కలేదా? నాతో కలిసి ఉండాలన్న ఆలోచన లేదా అంటూ ఇంకా చందు నిలదీసేసరికి అది కాదు బా, నేను ఇదన్నీ కావాలని చేయలేదు బా, మా అమ్మ చెప్తేనే చేశాను. ప్రతి ఒక్కటి మా అమ్మే బాధ్యత బా, నా తప్పేమీ లేదు. నీ తప్పేమీ లేదా? మీ అమ్మ చెప్తే ఏదైనా చేస్తావా? సరే, మీ అమ్మ చెప్పినట్టే చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు నాకు అవసరం లేదు. నీతో నాకు బంధం అవసరం లేదు. నీకు ఆ రోజే చెప్పి నిన్ను అక్కడ వదిలేసి వచ్చాను. మళ్ళీ కడుపుతో ఉన్నానని నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టావు అనేసరికి ఏంట్రా పెద్దోడా, ఏంటిదంతా? నువ్వు వదిలేసి రావడం ఏంటి? కడుపుతో ఉందని నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా పెద్దోడా? వల్లిని ఎందుకు నువ్వు పుట్టింట్లో వదిలిపెట్టేశావు? వల్లి ఏం తప్పు చేసింది? ఏం అబద్ధమాడింది? చెప్పరా? అసలు వల్లి చేసిన తప్పేంట్రా అంటూ చందుని రామరాజు నిలదీస్తాడు. తప్పు కాదు నాన్న, తప్పులు చేసింది. తను ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పింది అబద్ధం. నా చెల్లెల జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఈ వల్లియే. పైగా వల్లి చేసి అదంతా కూడా ప్రేమ మీదకు నెట్టేయాలని చూసింది. సరైన సమయానికి అమూల్య నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగానే ప్రేమే ఇదంతా చేసిందని నమ్మేవాణ్ణి అనేసరికి అసలు ఏమైందిరా అనగానే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది ప్రేమ కాదు నాన్న, వల్లి. కావాలనే వల్లి చేసింది. అమూల్యను తెల్లారితే పెళ్ళి అనిపించుకుని అమూల్యను తీసుకుని తల్లి కూతుళ్ళిద్దరూ విశ్వ దగ్గరికి వెళ్ళారు. విశ్వకు అమూల్యను అప్పగించి వచ్చేశారు. ఆ విషయం తెల్లారిన తర్వాత మనం అమూల్యని పిచ్చి వాళ్ళలా వెతుక్కున్నా ఈ తల్లి కూతుళ్ళు నోరు మెదపలేదు నాన్న. మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఎలాంటి ఆడదాంతో నేను కలిసి ఉండలేను నాన్న. ఇది నాకు అవసరం లేదు.
అందుకే చెప్తున్నాను, దీంతో ఇక మీదట నేను కాపరం చెయ్యాలనుకోవట్లేదు. ఇది నాకు వద్దు నాన్న. దీన్ని అందుకే తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలిపెట్టేశాను. పుట్టింట్లో వదిలిపెట్టేస్తేనే అత్తవారింట్లో అడుగు పెట్టడానికి అనగానే మీకు యాక్సిడెంట్ ప్లాన్ కూడా చేశారు బావగారు అంటూ నర్మద చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. యాక్సిడెంట్ ప్లాన్ ఏంటమ్మా అని చెప్పాను. కానీ అవును బావా, యాక్సిడెంట్ ప్లానే చేశారు. ఆ రోజు నీ మీదకి లారీ వచ్చింది, అది ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. నీకు డమ్మీ యాక్సిడెంట్ చేయించి నీకు సేవలు చేయాలి అన్న వంకతో వల్లిని అత్తవారింట్లో అడుగు పెట్టించడానికి ఈ భాగ్యం వేసిన మరొక ఎత్తు. అది అదుపు తప్పి ప్రేమ మీదకి వచ్చింది. ఆ డ్రైవర్ని పట్టుకుని 4 చితక తన్నితే డ్రైవర్ చెప్పిన నిజం అది అంటూ ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. నా కొడుకు ప్రాణాలు తీయడానికి వెనకడలేదా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వెనకాడలేదా? పైగా కడుపుతో ఉన్నాను అని చెప్పి అబద్ధమాడి ఇంట్లో అడుగు పెడతావా? అసలు నువ్వు ఆడదానివేనా? నా కూతురి జీవితాన్ని నాశనం చేయమని నీకెవరు చెప్పారు? నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తే నీకు కలిసి వచ్చేదేంటి? అసలు అలా ఎలా ఎందుకు చేశావు అంటూ ఇంకా రామరాజు వల్లిని అడిగేసరికి వల్లికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే వల్లి అన్నింటా ఇరుక్కుపోయింది. ఎందులోనూ బయటపడే అవకాశమే లేదు. మరి అలాంటి తప్పుడు వల్లి ఏం చెప్తుంది? ఏం చెప్పి గండం నుంచి బయట పడగలుగుతుంది? పైగా చందు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వల్లి ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుంది. చెప్పు వల్లి, చెప్పు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు ఎందుకు చేశావు? అసలు విశ్వకు అమూల్యకు ప్రేమాయణం నడిపించవలసిన అవసరం నీకేంటి? వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ కలిగితే నీకొచ్చే లాభం ఏంటి? అసలు వాళ్ళిద్దరినీ నిన్ను ఎవరు కలపమన్నారు? కలపమని చెప్పే అధికారం నీకు ఎవరిచ్చారు? నా కూతురు జీవితాన్ని నాశనం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? చెప్పు వల్లి, ఎవరిచ్చారు అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. ఏంట్రా భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నీ గండం నుంచి నేను బయటపడే అవకాశమే లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ రకంగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలి? ఏ రకంగా ప్రమాదం నుంచి బయటపడి నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి అని వల్లి కాస్త తెగ సతమతమవుతూ ఉంటే ఇంకా చందు చెప్పు అంటూ గట్టిగా నిలదీస్తాడు. నిలదీసేసరికి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు వల్లికి. అది కాదు బా, ప్లీజ్ బా, క్షమించు బా. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోబా, ప్లీజ్ బా. ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను బా, నేను ఇంకెప్పుడు తప్పు చెయ్యను. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. ఇంకా తప్పు చెయ్యను బావా, ప్లీజ్ బావా అంటూ తెగ బ్రతిమాలడం మొదలు పెడుతుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం చందు అంత ఈజీగా వదిలేస్తాడా? చెల్లెల విషయంలో వల్లి చేసిన కుట్రను చందు ఎప్పటికీ మర్చిపోలేడు. అలాంటిది ఎలా వదిలేస్తాడు? వదిలిపెట్టే అవకాశమే లేదు. సో ఇంకా చందు తెగ వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మెడబట్టి బయటకు గెంటేసరికి అల్లుడు గారు అనగానే, మీరు మళ్ళీ మా ఇంటి గడప తొక్కితే మాత్రం నేను మీ అమ్మాయి ప్రాణాలను తీస్తాను. దాని మొహం చూడాలి అంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అది ఉన్న చోట నేను ఉండాలి అంటేనే నాకు విరక్తి కలుగుతుంది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిందనే నేను బాధపడుతుంటే పైగా నా ప్రాణాలు తీయడానికి వెనకాడలేదా? అది కాదని కడుపుతో ఉన్నాను అని చెప్పి నా ఇంట్లో అడుగు పెడుతుందా? మా నాన్న ఎంత సంతోషపడ్డాడో తెలుసా వల్లి కడుపుతో ఉందని? వెనక ముందు ఆలోచించలేదు. మా అమ్మ అయితే జరిగిన విషయాలన్నీ వదిలేసే పెద్దోడా, ఇక్కడికి ఏదో జరిగిపోయింది, వల్లి కడుపుతో ఉంది, మన కుటుంబంలో వంశం నిలబడుతుంది, వారసుడు రాబోతున్నాడని ఎంతో సంతోషపడింది మా అమ్మ. అది అబద్ధమని బాగా రుజువు చేశారు. అబద్ధమని బాగా తేల్చి చెప్పేశారు. ఎంత సంతోషంగా ఉందో. మీరు మీ కుటుంబం వాళ్ళు మా ఇంట్లోకి ఎలా చొరబడ్డారో అర్థం కావట్లేదు. మా తలరాత కొలిది మా నాన్న నాకు మంచి సంబంధం తీసుకొస్తానని ఇలాంటి దౌర్భాగ్య సంబంధం తీసుకొచ్చే పరిస్థితి
మా నాన్న బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు అంటూ ఇంకా చందు వల్లి చంప పగలగొట్టి అక్కడి నుంచి బయటకు గెంటేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.